కోర్ కానీ సీనియర్ కోర్ కానీ అసోసియేట్స్ కానీ ఒకటే చెప్తున్నాను, మనమంతా ఒక థాట్ మీదకి వచ్చి మనమందరం మన లీడర్ని గట్టిగా సపోర్ట్ చేసుకొని, మీ లీడర్ని గట్టిగా సపోర్ట్ చేసుకొని, మీ ఎదుగుదల గురించి నిత్యం వర్క్ మీద ఎఫర్ట్ పెట్టుకొని వర్క్ లోడ్ అనేది తీసుకుంటే ఒక బేస్ అనేది సెట్ అవుతుంది. అందరికి కూడా ఆదిరిలో కూడా వారియర్ టీం అనేది ఒక జబర్దస్త్గా ఉందని అనుకుంటారు. మనం కూడా మారుమూల చివరిలో ఉంటున్నామనేది కాదు, కానీ ఎంతమంది అవుతున్నా కూడా సత్యనారాయణ సార్కి నేను మటుకు 100% కుడి భుజం మాదిరే ఉంటాను వారియర్లో. 100% ఎవరి అది ఎంత ఉన్నా కూడా ఓపెన్ ఛాలెంజ్ నాది మటుకు 100%. 2026లో వారియర్ టీం ప్రతి నెల కేక్ కటింగ్లో ఉంటుంది. అక్కడ ఇంకొకటి ఏంటంటే 25లో జరిగినవి 26లో మీరు దాన్ని గుర్తు చేసుకుంటూ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ మైండ్తో నువ్వు ఇంటర్నల్గా నువ్వు ఎలా వర్క్ చేస్తావో నీకు తెలియదు, కానీ నీ ఫ్యామిలీ మటుకు జరిగిన దాన్ని రోజులు గుర్తు చేస్తూ నీ ఫ్యామిలీని డిస్టర్బ్కి తీసుకోకుండా ప్రజెంట్ నువ్వేం చేస్తున్నావు అనేది నీ ఫ్యామిలీతో నువ్వు అటాచ్లో ఉండి, టీంతో అటాచ్లో ఉండి పరుగు అంటే నువ్వు ఇంకా టైం లేదు, నీ పీరియడ్ అనేది రోజు తగ్గుతుంది కాబట్టి దాని ఎనర్జీ లెవెల్ పెంచుకొని నీ కోసం నువ్వు పోరాడుతూ ఉంటే 10 మంది నీ వెనకల సపోర్టింగ్గా వస్తారు. ఏం సపోర్ట్ లేకోకుండా కూర్చున్నాం అనుకో, అది ఎవ్వరు ఏం చేయలేరు. వచ్చే వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్తుంటారు, కానీ మనం కూర్చొని వాళ్ళ కోసం మనం క్లాప్స్ కొట్టాల్సి వస్తుంది. అది చాలా రాంగ్. టీమ్ సైజ్ కూడా పెంచాలి. కిషోర్ అన్న, సతీష్ రెడ్డి అన్న, నా వరకు భూమేష్ గారు, మేడం వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికి కూడా కొలీగ్స్ కూడా చెప్తున్నాను, మనం చేసే ప్రయత్నంలో వారియర్ అనేది ఆదురిలో ఎంటైర్ ఆదురిలో 2 తెలుగు రాష్ట్రాల్లో వారియర్ టీం అనేది జబర్దస్త్ కనపడుతుంది. నేను హార్డ్ వర్క్ చేస్తాను 24/7. వర్క్ అనేది చాలా జరిగిన దానికి జరగబోయేదానికి నేను చేసి చూపిస్తాను. నేను మాటలలో కాదు చేతులలో చేసి చూపిస్తాను. ఇంకొకటి చెప్తున్నాను లీడర్స్కి, మీరు ఇచ్చిన కమిట్మెంట్ని నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కానీ మన టీంలో ఒకరు లేకపోయినా ఇంకొకరు సపోర్ట్గా ఉండి క్లోజింగ్స్ దగ్గర కానీ, టీమ్ కోఆర్డినేట్స్ దగ్గర కానీ, మన హెచ్ఆర్ల దగ్గర నుంచి కూడా అందరు సపోర్ట్గా ఉంటేనే మన బండి అనేది ముందరుతుంది. కానీ ఏదేదో పెట్టుకొని ఏదేదో చేయాలంటే అది రాంగ్ అవుతుంది. మీరందరూ కూడా దయచేసి ఈ ప్లాట్ఫామ్ని దాటిపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లర్నింగ్ పీరియడ్ అనేది పూర్తి చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.